మేము ఎంబీబీఎస్ శిక్షణ పొందిన వైద్యుల దగ్గరనే పనిచేసినాం. వారే ఏ జ్వరానికి ఏమి ఇవ్వాలో, ఏం మందులు ఇవ్వాలో వారి ద్వారా నేర్చుకున్నాం. మేము చేసేది తప్పైతే అంటే వాళ్ళు చెప్పింది మాకు తప్పు చెప్పిందా అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ ఎవరు అర్హులు కాదు కదా వాళ్ళు చేయడానికి. నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఒక హాస్పిటల్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ పెట్టుకున్నాడు, ఎంబీబీఎస్ ఎండి అని పెట్టుకున్నాడు. ఆడ ఏం చేస్తాడు, అదే అందేయడానికి ఇది అందేయడానికి ఓటీ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఉంటాడు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఆ సిజర్స్ చేయడానికో, కాటింగ్ చేయడానికో, డ్రెస్సింగ్ చేయడానికో వాడికి పెట్టుకోరు కదా. నీకు పోయి బయట పోయి వైద్యం చేయాలని సర్టిఫికేట్లు ఇచ్చి పెట్టిందా డాక్టర్ అక్కడ? ఇప్పుడు డాక్టర్ ఎందుకు పెట్టుకున్నాడే, నాకు హెల్పర్గా ఉండి ఆ పేషెంట్ సహాయకారిగా ఉండాలి. ఇప్పుడు సహాయకారి ఏంది, పేషెంట్ షిఫ్ట్ చేయడానికి, ఐవి ఫ్లూయిడ్స్ ఏమన్నా స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి, బెడ్ నుంచి అటు మూవ్ చేయడానికి, ఆపరేషన్ థియేటర్లో అసిస్ట్ చేయడానికి, ఇట్లాంటి వాటికి మాత్రమే అటెండెన్స్గా పెట్టుకున్నారు తప్ప నువ్వు బయటికి పోయి 3 ఏళ్ళు పని చేయి, బయటికి పోయి ట్రీట్మెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఏమన్నా? కరెక్ట్, అంతే కదా. మీరు ఇది హెల్పర్, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అది హెల్పర్ యూ కెన్ కంటిన్యూ, అదర్వైజ్ కెన్ క్విట్. అంతేగాని ఇది నేర్చుకున్న నాకు ఈ డాక్టర్ దగ్గర పనిచేసిన డాక్టర్ మీకు సర్టిఫికేట్ ఇచ్చి బయట గ్రామ పోయి పని చేసుకుని క్లినిక్ పెట్టాలని సర్టిఫికేట్ ఇచ్చారు పనిచేసిన డాక్టర్. మరి ఎట్లా మరి వాళ్ళు ఏం చేద్దామని? భవిష్యత్తు అని కాదండి, ఇప్పుడు ఆయన ప్రొఫెషన్ కాదు కదా, అది డాక్టర్ అనేది ఆయన ప్రొఫెషన్. అవును, ఇప్పుడు డాక్టర్ అనేది డాక్టర్ ప్రాక్టీస్ మెడికల్ ప్రాక్టీస్ చేయాలనేది ఆయన ప్రొఫెషన్ కాదు కదా. మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనేది ఎంబీబీఎస్ డాక్టర్ యొక్క పని, హోమియో ప్రాక్టీస్ చేయాలని హోమియోపతి డాక్టర్ పని, ఆయుర్వేదిక్ డాక్టర్ చేయాలనేది ఆయుర్వేద డాక్టర్ ప్రొఫెషన్. ఆయన మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి తప్ప హోమియో మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి, ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి. సో అనేది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ డిగ్రీ ఉన్నది, దే ఆర్ ద అథరైజ్డ్ పర్సన్, వాళ్ళకి ఆ కౌన్సిల్ కూడా రిజిస్ట్రేషన్ ఉంది, వీళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు హెల్పర్గా డాక్టర్ దగ్గర పనిచేసి హెల్పర్గా ఉండు, లేక ఇది చేసి వేరే పని చేసుకో. అంతే తప్ప నువ్వు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలని రూల్ ఎక్కలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులేటరీ అథారిటీ కాదు. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ పనిచేసిన ఆయన నీకు రెగ్యులేటరీ అథారిటీ ఏమంటే సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నాడా? అట్లా ఏమని చెప్తే ఆయన పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాలలో ఒక ఆర్ఎంపీ పిఎంపీ ఉంటే పక్కన ఒక మెడికల్ షాప్ ఉంటుంది. మరి మీరు మెడికల్ షాప్లో ఇల్లు రాస్తే వాళ్ళు ఇస్తున్నారు కదా, అది కూడా ఇవ్వద్దు యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకోండి, అక్కడ మెడికల్ ఫార్మసీ కౌన్సిల్ ఆర్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది. ఆ డ్రగ్ కంట్రోల్ అథారిటీ దగ్గర పోయి మీరు అప్లికేషన్ పెట్టుకొని ఆ బీ ఫార్మసీ ఆర్ ఎంఫార్మ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకుంటే దానికి ఒక ఫీ తీసుకొని వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. అక్కడ మందులు చిట్టి ఏదైతే ఉందో ఆ చిట్టి ఎంబీబీఎస్ డాక్టర్ ఏదైతే, ఇప్పుడు మీరు ఫార్మసీ మోడర్న్ మెడిసిన్ అంటే అలోపతిక్ ఫార్మసీ పెట్టుకున్నారు, మీరు ఆ ఫార్మసీ పెట్టుకుంటే ఏం చేయాలంటే అక్కడ బీ ఫార్మసీ అయిన క్యాండిడేట్ అక్కడ ఉండి అతను మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్కి ప్రిస్క్రిప్షన్ చూసి మాత్రమే మందులు ఇవ్వాలి. సో అది కాన్సెప్ట్, అది రూలు. సో అట్లా కాకుండా ఏం చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు పర్మిషన్ బీ ఫార్మసీ ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, అక్కడ పనిచేసిన ఆయన డిగ్రీ చేసినోడు, బీఎస్సీ చేసినోడు, ఇంటర్మీడియట్ అయిపోయినోడు అక్కడ ఉండి మందులు ఇస్తున్నారు. ఓకే, బట్ లాస్ట్ 1 year నుంచి డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా చాలా బాగా రైడ్ చేస్తున్నారు. ఎక్కడ మందులు, ఫర్ ఎగ్జాంపుల్ డీసీఏ సర్టిఫికేట్ లేదు మీకు, డ్రగ్ కంట్రోల్ అథారిటీ సర్టిఫికేట్ లేకుండా ఫార్మసీ ఓపెన్ చేసినావు, మందులు అమ్ముతున్నావు అంటే అది మొత్తం సీజ్ చేస్తారు, మొత్తం మందులను తీసుకుపోయి డీసీఏలో పెట్టేస్తారు. అట్లా చాలా సీజ్ అయిపోయినాయి. మీరు చూసి కొన్ని 100 కోట్ల రూపాయల మందులు సీజ్ అయిపోయినాయి బికాజ్ ఆఫ్ అక్కడ ఏంది డీసీఏ పర్మిషన్ లేకపోవడము, బీ ఫార్మసీ వాళ్ళకి మందులు లేకపోవడము. సో ఇట్లా డీసీఏ కూడా చాలా రెగ్యులేటర్గా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యూఎస్ కానీ యూకే లాంటి వేరే కంట్రీస్ ఏవైతున్నాయో ఆ కంట్రీస్ లోపల వితౌట్ ఎంబీబీఎస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక ట్యాబ్లెట్ కూడా వాళ్ళు యాంటీబయాటిక్ ఇయ్యరు. మనకి 2 రకాలు ఇక్కడ ఓటీసీ డ్రగ్స్ అంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది, మీరు ఓంగర్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ మా దగ్గర ఇచ్చినట్టు ఎజిథ్రోమైసిన్ కానీ మోనోసెఫ్ ట్యాబ్లెట్స్ ఇవ్వరు. వాళ్ళు ఇచ్చేది కేవలం డోలో ట్యాబ్లెట్ ఇస్తారు. ఇంకొకటి మ్యాక్సిమం ఇబుప్రూఫెన్ లాంటి ట్యాబ్లెట్స్ మాత్రమే ఓటీసీ డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. అట్లా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ఫార్మసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడగగానే ఎజిథ్రో, మోనోసెఫ్ అయినా మోనోసెఫ్ లేదంటే రివర్గా. సో ఇక్కడ ఇస్తున్నారు, మన దగ్గర ఇస్తున్నారు. బట్ యూఎస్ యూకే లోపల ఇలాంటి డ్రగ్స్ ఇవ్వరు. సో అలాంటి రెగ్యులేటరీ మన దగ్గర స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు డీసీఏ ఇన్స్పెక్షన్ చేసి సీజ్ చేస్తుంది, నకిలీ ఏవైతే మెడికల్ పర్మిషన్ లేని వాటి సీజ్ చేస్తుంది, మందులు తీసుకుపోతున్నారు. బట్ ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఫార్మసీ కౌన్సిల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కూర్చొని ఎంబీబీఎస్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు మందులు ఇవ్వద్దు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు సర్కులర్ ఇచ్చారు. దీన్ని బాగా ఇంకా స్ట్రిక్ట్గా సిస్టమేటిక్ చేస్తే ఇంకా మనం చాలా జాగ్రత్తగా మందుల్ని ప్రజలకు ఇవ్వచ్చు. సో అట్లా ఏంటంటే నకిలీల యొక్క అది కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ కూడా మన దగ్గర తీసుకురావాలి. తీసుకొస్తే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏఎంఆర్ కానీ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కావచ్చు, ఇష్టానుసారంగా ఇచ్చే స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వీటిని కూడా మనం రేషనల్గా జాగ్రత్త మనం వాడుకోవచ్చు. ప్రజలు కూడా మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి వైద్యం అందుతుంది. మీరు మీ కౌన్సిల్ తరఫున ప్రజలకు చేసే మీకు సూచన ఏమిటి? డెఫినెట్గానే నేను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తరఫున ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, క్వాలిఫైడ్ వైద్యము, నాణ్యమైన వైద్యం క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మీరు వైద్యం తీసుకోండి. సో నకిలీ వైద్యుల పట్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా సీరియస్గా ఉంది, కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా వాళ్ళు ఇష్టానుసారంగా మందులు యాంటీబయాటిక్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఏఎంఆర్ వస్తుంది,
సో పెయిన్ కిల్లర్స్ ద్వారా కిడ్నీ డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది. సో ఏంటంటే మనకు నాణ్యమైన వైద్యం క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా మాత్రమే మీరు తీసుకోండి. సో ప్రభుత్వం కూడా నెంబర్ ఆఫ్ పిఎస్సీలు పెంచడానికి కానీ, నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పెంచుకోవడానికి కానీ, ప్రతి జిల్లా లోపల మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మహబూబ్నగర్లో అయితే 5 మెడికల్ కాలేజీలు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్ లోపల, నల్గొండలో 3 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇట్లా గవర్నమెంట్ ప్రతి జిల్లా లోపల మంచి మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ చేసింది. మీరు ప్రతి 40 కిలోమీటర్ల దూరం లోపల మెడికల్ కాలేజ్ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ అన్ని రకాల బ్రాడ్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉంటాడు, పీడియాట్రిషియన్ ఉంటాడు, ఓబీజీ గైనకాలజీ డాక్టర్ ఉంటాడు, ఆర్థోపెడిక్షన్ డాక్టర్ ఉంటాడు. మీకు 30-40 కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజ్ ఉన్న తర్వాత ఇంకా నకిలీ వైద్యుల పైన డిపెండ్ కావాల్సిన అవసరం మనకు లేదు. వారి ద్వారా పబ్లిక్ హెల్త్ అనేది థ్రెట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే మందుల వల్ల మీకు ఆరోగ్యం దెబ్బతింటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ద్వారా మాత్రమే వైద్యం తీసుకోండి. నకిలీ వైద్యుల ద్వారా వైద్యం తీసుకోవద్దని చెప్పేసి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలే మాకు వచ్చి ఈ దేవరకొండ నుంచి, నల్గొండ నుంచి మా దగ్గర నకిలీ వైద్యులు ప్రాక్టీస్ చేస్తారు, సర్జరీలు చేస్తారు, మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తారు. మాకు టైం దొరకలేదు, ఎందుకంటే మా ప్రొఫెషన్ చూసుకోవాలి, మెడికల్ కౌన్సిల్ పని చేసుకోవాలి. కాబట్టి మేము ఉన్నంత లోపల మాకున్న మ్యాన్ పవర్ లోపల గతంలో ఎవరు చేయని విధంగా, గత 20-30 ఏళ్ళ నుంచి నకిలీ వైద్యుల పట్ల ఎవరు చేయని విధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా నిబద్ధతతోని, కమిట్మెంట్తోని ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటికీ మేము 350+ 400 వరకు ఎఫ్ఐఆర్లు నమోదు చేయగలిగాం. ప్రజల లోపల ఎవరిని తీసుకురాగలిగాం, ఎవరు క్వాలిఫైడ్, ఎవరు అన్క్వాలిఫైడ్, ప్రజలు ఎవరి దగ్గర వైద్యం తీసుకోవాలి, ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలనే దానిపైన క్లియర్ కట్గా తెలంగాణ లోపల ఒక మంచి వాతావరణం మనం తీసుకురాగలిగాం. కాబట్టి సో ప్రజలందరూ కూడా నాణ్యమైన వైద్యం క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ద్వారా మాత్రం తీసుకొని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. సో ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంఖ్య చాలా పెరిగింది. ఇప్పుడు నెలకు పర్ ఇయర్ 10,000 మెంబర్స్ వస్తున్నారు. కొంత 25% డెఫిసిట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సంఖ్య తక్కువ ఉంది. ఎగ్జిస్టింగ్ 4,800 సబ్ సెంటర్స్ మన తెలంగాణలో ఉన్నాయి. ప్రతి సబ్ సెంటర్ లోపల ఎంబీబీఎస్ డాక్టర్ చాలామంది బయట ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ డాక్టర్స్ ఉన్నారు కదా. సో రెగ్యులర్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఈ సబ్ సెంటర్ లోపల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంఖ్యను పెంచుకొని క్వాలిఫైడ్ డాక్టర్లు డెఫినెట్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పిఎస్సీలో పెంచుతుంది. ఏంటంటే ప్రజలు నాణ్యమైన క్వాలిఫైడ్ వైద్యం అందుతుంది. సో డెఫినెట్గా ప్రజలు కూడా ప్రభుత్వానికి ఇంకా మంచిగా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది మనం నాణ్యమైన వైద్యం అందించినప్పుడు. సో ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ ప్రైమరీ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయండి. మీరు ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి స్పెషాలిటీ డాక్టర్ని పెట్టినా డెఫినెట్గా మన అందరం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. సో ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఏంటంటే కొంత స్టాఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ కొంత డెఫిసిట్ ఉంది. సో ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆల్రెడీ తెలంగాణ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ మన నోటిఫికేషన్స్ ఇచ్చి వేకెన్సీ లిస్ట్ ఏదైతే స్పెషల్ డాక్టర్స్ వేకెన్సీ ఏదైతే ఉందో, నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీ ఏదైతే ఉందో, పారామెడికల్ స్టాఫ్ వేకెన్సీ ఏదైతే ఉందో రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నకిలీ యొక్క అవసరం మనకు లేదు. మెయిన్గా ప్రభుత్వ వైద్యం ప్రైమరీ హెల్త్ సిస్టమ్, సెకండ్ హెల్త్ లెవెల్ సిస్టమ్, టెరిషరీ లెవెల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ పోతే నకిలీ వైద్యుల వ్యవస్థ మనకు అవసరం లేదు. ప్రభుత్వం కూడా చాలా మంచి పేరు వస్తుంది. సో ఇవన్నీ చేసుకుంటే కనుక సో ప్రజలు మాకు కంప్లైంట్స్ చాలా దగ్గర నుంచి వస్తున్నాయి. సో డెఫినెట్గా నకిలీ వైద్యుల పట్ల రైట్స్ అనేది కొనసాగుతాయి. సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఇకేం ఆగిపోయేది కాదు.